రే పరం, ఈ చోటు మొత్తం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. మనం వెళ్ళే చోటు కూడా చాలా డేంజరస్. ఇలా ఎవరు లేని చోట నీళ్ళలో స్నానం చేయడం అనేది హ్యాపీగా ఉంటుంది కదా. అది కాక ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూడు. నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నావు, కానీ నేను నేషనల్ ఛాంపియన్ అని నీకు తెలుసు కదా. కొంప తీసి మనం ఇరుక్కుపోతే ఇంకా అంతే సంగతి. మనల్ని ఎవరు పట్టుకుంటారా? చూడు, ఎవరు సెక్యూరిటీ కూడా లేరు ఇక్కడ. రే, ఈ చెరువు చూడు ఎంత భారీగా ఉందో, చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. ఏ ఛాంపియన్, నువ్వెప్పటి నుంచి ఇలాగా భయపడడం స్టార్ట్ చేసావు? రే, డ్రామాలు చేయకరా రే. నేను ముందెళ్తాను, నువ్వు నా వెనకరా. లేదురా, ఈ చెరువును చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నువ్వు వెళ్ళు. సరే అయితే నీ ఇష్టం. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, మనం 6 గంటల లోపు ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడే ఇరుక్కుపోతాం, చూసుకో మరి. తెలుసులే. వీడు లోతుకెళ్ళిపోయాడా? ఇంకా రాలేదేంటి? లోపలికి వెళ్ళిపోకని చెప్పాను. వీడు మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోయినట్టున్నాడు. చెప్పేది వింటేనే కదా. అరే రే, నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? అయ్యో రక్తం! హెల్ప్! హెల్ప్! ఇది మీ స్థలమేనా? అవును సార్, నా పేరు మాలిక్. వీళ్ళిద్దరూ నాకు తెలియకుండానే నా ప్రాపర్టీలోకి వచ్చారు సార్. ఈ నీళ్ళలోకి దిగారు సార్. పర్మిషన్ అడగకుండా వచ్చాం, కరెక్టే, కానీ ఇలా ప్రాణాలు తీసేస్తారా? సార్, నేను ఎవరి ప్రాణాలు తీయలేదు సార్. మీరు కాదండి, ఈ చెరువులో నివసిస్తున్న చేప చంపేసింది. మీరు ఇక్కడ బోర్డు పెట్టాలి కదా, నీటిలో దిగదు, లోపల ప్రమాదం ఉందని. సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఈ నీళ్లలో అంత పెద్ద చాప ఏమీ లేదు సార్. ఆ బోర్డు లేదనుకోండి, కానీ ఈ బోర్డు ఇలా కళ్ళకి కనిపించలేదా? ఆ బోర్డు పెట్టడంలో ప్రయోజనం ఏంటి? అంత భారీ చేప లేదంటే నా ఫ్రెండ్కి ఏమైందో చెప్పండి. దినేష్, నువ్వు ఒక విషయం చెప్పు. నీ ఫ్రెండ్ చనిపోయి డెడ్ బాడీ పైకి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఏదైనా చేప అలాంటిది ఏమైనా చూసావా? లేదు సార్, కానీ లోపల నుంచి రక్తం బయటకు వచ్చింది. వాడు లోపలికి వెళ్ళిపోయాడు సార్. అయితే ఏది జరిగినా సరే నీళ్ళ లోపలే జరిగి ఉండాలి. ఏదో ఒక ఆపద ఉందన్నమాట ఈ నీళ్ళ లోపల. రెడీ? వాళ్ళు ఇంకా ఎంతసేపు పట్టింది రావడానికి? సార్, వస్తున్నారు సార్. సార్, బాడీ చూస్తే ఏమనిపిస్తుందంటే ముసలే లేదా చాప కరిచినందువల్లే వీడు చనిపోయారు. శరీరంలో చాలా గాయాలు ఉన్నాయి సార్. సార్, వీడి శరీరంలో చాలా చోట్ల కండనేది లేదు సార్. నా చెరువులో అంత ప్రమాదకరమైన చేపలున్నాయా? అది నాకు తెలియకుండానేనా? ఎక్కువ యాక్ట్ చేయొద్దు. ఇక్కడికి చేపలో లేక ముసల్లో ఏం ఆకాశం నుంచి దూకుతాయా ఏంటి? ఖచ్చితంగా ఎవరో ఒకరు వదిలి ఉండాలి. వీడి నీళ్ళలో చచ్చిపోయాడు, కానీ దీనికైనా లైసెన్స్ ఈ దగ్గర లేనే లేదు కదా. ఖచ్చితంగా ఇది హత్య అవుతుంది. హత్య కేసా? అవును, హత్య కేసే. సార్, వాళ్ళిద్దరూ వచ్చారు. సార్, వీడు విద్యుత్ సార్, ఇంకా తిను టీనా సార్. తిన్ నేషనల్ లెవెల్ స్విమ్మర్, కానీ వీడి చిన్న చెరువులో ఈత కొట్టలేడు. సో మీరు లోపలికి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగండి. మీరిద్దరు కొంచెం సేఫ్టీగా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది. సార్, మేము సేఫ్టీ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాం. మనం అది యూజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు. సరే అయితే. సార్, మేము ఒకసారి బాడీని చూడొచ్చా సార్? సార్, ఇది ఇలా చూస్తే ఏదో ఒక మృగం కరిచినట్టుంది, కానీ ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. అది ఏదో క్రియేచరో లేక చేపో, అది ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తే గానీ మనకు తెలీదు. సరే, మీరు ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తీసుకురావడానికి ఎంతసేపు పట్టిద్ది? సార్, ఓ 2 to 3 hours అవుతుంది. సరే, కానివ్వండి. సచిన్, ఏంటి ఇలాంటిదే ఇంకొకట? ఎక్కడా? ఇది అలాగే జరిగింది. ఎలాగంటే ఆ పరం ఎలా చనిపోయాడో అలాగే. మీరిద్దరూ ఈ చెరువులోనే పనిచేస్తూ ఉన్నారా? కేర్ టేకరా మీరు? అవును సార్, ఈ చోటు ప్రైడ్ కార్పొరేషన్ కి చెందింది. ఈ ప్రదేశం అంతా కూడా ఒక ప్రైడ్ కార్పొరేషన్ కంపెనీది, అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. అవును. అలాంటప్పుడు ఇతనికి పర్మిషన్ ఎవరిచ్చారు? బోటింగ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చింది? సార్, ఈయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు సార్, బోటింగ్ చేయడం కోసం. సరే, అది వదిలేయండి. ఇంతకీ మీరు ఇతను అరిస్తే మీరు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారా? అవును సార్, దారి కొంచెం ఎత్తు పొలాలుగా ఉండడం వల్ల మేము రావడం కొంచెం లేట్ అయింది సార్. 2 నిమిషాలు. మేము వచ్చి చూసేసరికి పాపం అతను చనిపోయి ఉన్నాడు సార్.
ఇదే విచిత్రంగా ఉంది. 2 హత్యలు జరిగాయి, అది కూడా ఒకేలాగా, ఒకే సమయంలో. ఇద్దరు ఎలా చనిపోయారంటే నీటిలో ఉన్న ఏదో ఒక క్రియేచర్ చంపేసింది. అవును సార్. సార్ ఒకవేళ ఈ ఇద్దరి మరణానికి సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఇక్కడ ఉంది. పరం ఇంకా ఈ వ్యక్తిది. వీళ్ళ ఇద్దరి జాతకాలు బయటికి తీయాలి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటో. పంకజ్ సార్, ఏవైనా క్లూస్ దొరికాయా? అవును సార్, ఏదో ఫోటో ఉంది, ఇంకా ఈ బ్యాగ్లో ఈ కార్డు దొరికింది. సుమీర్. సో వీడి పేరు సుమీర్, ఫ్రీలాన్సింగ్ ఫోటోగ్రాఫర్. పంకజ్, ఆ కెమెరా ఇవ్వు. ఇది ఇవాళ తీసిన ఫోటోనే కదా? ఇది కాస్త చూడు. అవును సార్. సార్, ఈ ఫోటో సుమేర్ చనిపోవడానికి ముందు తీసినట్టున్నాడు. ఓ పని చేయండి, మెరైన్ ఎక్స్పర్ట్ని పిలవండి. ఈ ప్రదేశాన్ని మొత్తం సెర్చ్ చేయమని వాళ్ళకి చెప్పండి. బాగా డీప్గా వెళ్ళి సెర్చ్ చేయమనండి. అప్పుడు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ నీళ్ళల్లో ఏం క్రీచర్ ఉందో తెలుస్తుంది. ఈ హత్యలు చేసే క్రీచర్ ఏదో తెలుస్తుంది. సార్, ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. వీళ్ళిద్దరి మరణం ఓ పిరానా చేప మూలంగానా? కానీ నాకు చూస్తుంటే వేరే రకంగా అనిపిస్తుంది. నేను అలాగే అనుకుంటాను. పరిమళ్ వస్తూ ఉన్నాడు, చూద్దాం ఉండు, తనేం చెప్తాడో చూద్దాం. సార్, మీకు పరిమళ్ ఇంతకు ముందే తెలుసా? తను నాకు పాత ఫ్రెండ్. నీళ్ళలో ఉన్న అన్ని క్రీచర్స్ గురించి తనకు తెలుసు. రండి రండి పరిమళ్, మీ గురించి ఇప్పుడే తారికతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా సంతోషం మిత్రమా, నువ్వు ఇంకా మారలేదు కదా. అదెలా మారతాడు? తమాషా కాదు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చామంటే వీళ్ళు ఎలా చనిపోయారో కనిపెట్టడానికి. పరిమళ్, నీకు మేము 2 బాడీస్ ఫోటోస్ చూపించాం కదా, అది ఎక్కడ తీసిందంటే ఆ బాడీ దొరికిన ప్రదేశంలోనే. ఓకే పరిమళ్, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒక చేప చేసిన దాడి వల్ల వీళ్ళిద్దరూ మరణించారంటే నాకు నమ్మశక్యంగా లేదు. కానీ వాళ్ళిద్దరి బాడీల్లోనూ బైట్ మార్క్స్ ఉన్నాయి, కానీ అవి చూస్తే పిరానా మార్క్స్ లానే ఉన్నాయి. అది కరెక్టే సార్, కానీ ఆ చేపలు అక్కడ నివసించే అవకాశమే లేదు. సార్, ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఆ చేపల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఉండొచ్చేమో. అందుకు అవకాశం ఉంది, కానీ అక్కడ ఆ రకమైన చేపలు నివసించవు. మన వాతావరణానికి అవి తట్టుకోలేవు. నార్త్ అమెరికా ఇలాంటి విదేశాల్లోనే నివసిస్తాయి, ఎందుకంటే అవి అక్కడే నివసించగలవు. ఇండియాలో అవకాశమే లేదు. అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా, మాకు కూడా ఇది తెలుసు, మేము విన్నాం. నువ్వు ఒక పని చేయి, ఒక్కసారి నువ్వు చెక్ చేయి ప్లీజ్. చెక్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇలా చూడండి, ఇదే పిరానా పొర్రే. దీంతో మనం చెక్ చేయొచ్చు. ఇదే దాడి చేసిందో లేదో తెలిసిపోతుంది. ప్లీజ్ పరిమళ్, మీరు ఇది చెప్పండి చాలు. వీళ్ళిద్దరూ చనిపోవడం ఒక చేప వల్లేనా కాదా? ఉంటుంది, ఉండకపోవచ్చు. అరే, ఇదే సమాధానం, ఉంటుంది ఉండకపోవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ రకమైన చేపలు శరీరం మొత్తం తినేస్తుంది. అది ఒక్క మొక్క కూడా మిగల్చదు. ఒకవేళ కొరుకున్నా సరే ఆ మార్కు చాలా పెద్దగా ఉంటుంది. ఎముకలు మాత్రమే మిగిలుండేవి. సార్, అంటే మీరు చెప్పేదానికి అర్థం వీళ్ళిద్దరిని పిరానా చేప కరకలేదు, వేరే ఏదో కరిచింది. అవునవును శ్రేయ, నాకు అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఇది దొరికిన చోట నాకు DNA కూడా దొరకలేదు. అదెలా జరుగుతుంది సలోకి సార్? ఒకవేళ పిరానా చేప వీళ్ళని అటాక్ చేస్తుందంటే ఆ చేప DNA వీళ్ళ శరీరంలో ఎలా ఉండలేకపోతుంది? అరే అవును, కొరికింది మాత్రమే పిరానా చేప. మిగతా విషయాలన్నీ చూస్తుంటే ఎక్కడో ఒక సమస్య ఉంది సార్. ఒకవేళ ఆ 2 చెరువులోనూ పిరానా లాగే వేరే ఏదైనా చేప ఉంటుందంటే, అది పిరానా లాగే కరిచిందంటే? పిరానా లోపలే ఉండి అది కరవకపోతే మరి లోపల ఉండి కరిసిన చేప ఏంటి? ఖచ్చితంగా ఆ నీళ్ళలోకి మనం దిగి చూడాల్సిందే. ఇది చూడండి, ఇందులో చాలా డేంజరస్ చేపలున్నాయి. వాటి వల్ల 2 ప్రాణాలు పోయాయి. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు నీళ్ళలో తెలిస్తే ఖచ్చితంగా అవి మిమ్మల్ని కొరికేస్తాయి. సో మీరు రిస్క్ తీసుకోవడానికి తయారుగా ఉన్నారు కదా? అవును సార్, మేము ఎప్పుడూ రెడీగానే ఉంటాం. మేము CIDకి హెల్ప్ చేయడం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను సార్. ఈ రోజు అవకాశం మాకు వచ్చింది. వెరీ గుడ్. అది మాత్రమే కాదు సార్, మేము ఇక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఒకవేళ ఆ చేప మమ్మల్ని అటాక్ చేస్తే ఈ పైప్తో కొంచెం లిక్విడ్ వేసి మేము అటాక్ చేస్తాం సార్. అప్పుడు ఆ చేప డైవర్ట్ అవుతుంది సార్. ఆ టైంలో మేము ఎస్కేప్ అవుతాం సార్. అరే, ప్రాణ చేపానికి ఏది అవ్వదు కదా? లేదు సార్, ఇది చేపని డైవర్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్. అలాగే ఇంకో విషయం సార్, మేము 1 నిమిషం పైన నీటిలో ఉంటే మీరు రెడ్ బటన్ నొక్కి మాకు ఇండికేషన్ ఇవ్వండి. అలా ఇస్తే మేము బయటకు వస్తాం. ఏమైంది పంకజ్, ఎప్పుడు లొడలడా వాగుతూనే ఉంటావు, ఇప్పుడేంటి చాలా సైలెంట్గా ఉన్నావు? సార్, చావును ప్రత్యక్షంగా చూశాక ఏ మనిషి మాట్లాడలేడు సార్.
నాకు ఇప్పటికే భయం వేస్తోంది. ఆ పిరానా నన్ను ఎక్కడ బార్బిక్యూ చేస్తుందేమో అని. అలాంటి ఏం జరగదులే. వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా నిన్ను చూసుకుంటారులే, కంగారు పడద్దు. లోపలికి వెళ్ళాక కాస్త చూసుకోండి వాడిని. ఓకే, ఖచ్చితంగా సార్. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. రా. పంకజ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ డేంజరస్ ఫిష్ ఇక్కడే ఉంటుంది. మీ సేఫ్టీకి కావాల్సినవన్నీ తీసుకున్నారు కదా? అవును సార్, మేము కంప్లీట్గా రెడీగా ఉన్నాం. ఏ సమస్య రాదు. గ్రేట్, గుడ్ లక్. సరే వెళ్ళరండి. తయ్యా, వెళ్తున్నారు. విద్యుత్తు నిఖిలు ఇప్పుడే నీళ్లలోకి దిగారు. 10 నిమిషాలు చూద్దాం ఏం జరుగుతుందో. చాలా సమయం అయింది సార్. పంకజ్ ఏమైంది? సార్, నాకేమీ దొరకలేదు. వాళ్ళు ఇంకా డీప్గా వెళ్ళారు. సరే, నువ్వు బయటకు వచ్చే. ఏం జరుగుతుంది? నిఖిల్, విద్యుత్! ఏమైంది? లోపల ఏదైనా చేప దొరికిందా? సార్, చేప దొరకలేదు, కానీ ఈ చేప ఎముకు ఇంకా ఈ శంకలు దొరికాయి. ఏది ఇవ్వండి. చేపల స్కల్లు ఇంకా ఈ చైనా, ప్రాణాలతో ఏ చేప లేదా? సార్, మేము నీళ్ళ లోపలికి వెళ్ళే వచ్చాం. లోపల ఒక చేప ఉన్నట్టు కూడా లేదు సార్. కానీ సార్, చేప ఎముకలు దొరికింది. ఒకవేళ పరుమ్ని చంపిన చేప చనిపోయిందేమో. లేదు ప్రెడీ, ఇక్కడ వేరే ఏదో ఉంది. నీళ్ళలో దొరికిన ఈ చైన్ మనకింకో కొత్త కథ చెప్పబోతుంది. ఇలాంటి సమస్యలు వస్తాయని నాకు ముందే తెలిసి ఉంటే విద్యుత్ని అసలు నీళ్ళలోకి పంపేదాని కాదు. ఇంత ప్రమాదం జరుగుతుందని తెలుసుంటే మేము లోపలికి పంపించుండేవాళ్ళం కాదు. సార్, నేను చెప్పానా ఆ నీళ్ళలో ఏదో జీవరాశి ఉందని. అది ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందో మనం ఎలా చెప్పగలం? ముందు లోపల ట్రీట్మెంట్ పూర్తవని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారు?
యా సార్, ఇప్పుడంతా ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళని ఇక్కడికి కరెక్ట్ అయిన సమయానికి తీసుకొచ్చారు. డాక్టర్ సార్, మేము ఇప్పుడు వాళ్ళని కలవచ్చా? ఖచ్చితంగా వెళ్ళి కలవండి. సార్, ఇంకో విషయం, వాళ్ళ బ్లడ్ శాంపిల్ మాకు కావాలి. ఫారెన్సిక్ రిపోర్ట్ కోసం వెంటనే ఏర్పాటు చేయండి. యా షూర్, నర్స్ దే చెప్తాను. నిఖిల్, విద్యుత్, ఇప్పుడు పర్వాలేదా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సార్, నా గురించి ఏం కంగారు పడకండి. అవును టీనా, మనం మళ్ళీ నీళ్ళలో ఎప్పుడు దిగుతామని తెలియలేదు. అలా మాట్లాడుకో, అన్నీ సర్దుకుంటాయి. సార్ సార్ పదండి, బయలుదేరదాం. వద్దొద్దు వద్దొద్దు, పడుకో. ఇంకొన్నాళ్ళ పాటు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అదే నా ఆర్డర్. కానీ రెస్ట్ ఎలా తీసుకోను సార్, నేను పని పూర్తి చేయాలి సార్. అయితే నువ్వు తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. అదేంటి అలా చూస్తున్నావు? ముందు రుచి ఏదైనా కొడివ్వు. సరే సార్, నేను ఇప్పుడే వైఫ్కి ఫోన్ చేసి చెప్తాను మన నిఖిల్ కోసం స్వీట్ అయిన హల్వా చేయమని, స్పెషల్. మాకు ఒక విషయం చెప్పు, నిజంగానే ఆ చెరువులో పిరానా చేప ఉందా? ఏమో తెలియదు సార్, ఆ నీటి లోపల ఏది అటాక్ చేసిందో మాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ చెరువులో ఉన్న నీళ్లు శుభ్రంగా కనిపించాయా? అవును సార్, ఆ చెరువు నీరు చాలా శుభ్రంగానే కనిపించింది. మా మీద ఏదో తెలీదు దాడి చేసింది. ఆ తర్వాత నీటి లోపల మేము ఏదో ఒక విచిత్రమైన దాన్ని చూసాం సార్. ఏంటి, విచిత్రంగా అనిపించిందా? అవును సార్, అది నీటిని బాగా కుదిపేసింది. ఆ తర్వాత నేను దాన్ని క్లియర్గా గమనించలేకపోయాను సార్. అలాగా ఆ పిరానా చేప వచ్చి మా మీద దాడి చేసింది. అంతే సార్, ఆ దాడి నుంచి కష్టపడి తప్పించుకున్నాం. ఒకవేళ ఆ చేపే మీపై దాడి చేసుంటే వెంటనే అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఖచ్చితంగా నీటిలో ఇంకేదో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నువ్వు మాకు పెద్ద సాయం చేశావు. ప్లీజ్ సార్, మమ్మల్ని ఎంబరెస్ చేయకండి. సిఐడికి సహాయం చేయడం మాకు గర్వమైన విషయం. సార్, ఈ కేసు ఇలా లాగుతూనే ఉంది. ఇప్పటి వరకు నాకు ఏ విషయం అర్థం కాలేదంటే ఇక్కడ ఇద్దరు చనిపోయారు. అది పిరానా చేప వల్ల లేదా కాదా? ఎందుకంటే ఒక చెరువులో మాకు పిరానా చేప దొరికింది, ఇంకొక చెరువులో దొరకలేదు. అవును ఫ్రిడీ, మా మనుషులు దిగిన చెరువులో ఒక సుడి ఏర్పడింది. అలాంటి చోట అది వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా అక్కడ ఇంకేదో ఉంది. కానీ సార్, ఏ చెరువులో మాకు పిరానా ఎముక దొరికిందో అందులో మాకు స్పష్టంగా తెలుస్తుంది కదా అక్కడ పిరానా చేప ఖచ్చితంగా ఉంది అని. లేదు ఫ్రిడీ, దీని వెనుక ఏదో ఉంది. ఎందుకంటే మన ఊర్లో ఆ పిరానా చేపలు లేవు. కానీ ఈ ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నకి సమాధానం సైంటిస్టులే చెప్పాలి. ఆ ఎముక ఎంత పాతదని. ఈ అస్థిపంజరం ఎంత పాతదో చెప్పడానికి మాకు కొంచెం టైం పడుతుంది. కానీ నేను మీకు ఇంకో విషయం చెప్తాను, అది వింటే మీరు అందరూ షాక్ అయిపోతారు. ఇది చూడండి, ఈ శాంపిల్స్ అంటే ఇదిగో ఇక్కడ ఈ మైక్రో శాంపిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఒకటి విద్యుత్కి చెందింది, ఇంకొకటి ఏమో నిఖిల్ది. కొంచెం కేర్ఫుల్గా చూడండి. సార్, ఇది చూస్తుంటే ఆ డెడ్ బాడీస్లో ఉన్న మార్క్స్లా ఉన్నాయి. కరెక్ట్గా చెప్పావు శ్రేయ, ఈ రెండు గాయాలు ఆ చేప కొరికినట్టుగానే మార్క్స్ ఉన్నాయి. ఇది చూడడానికి చేప కొరికినట్టే ఉంటుంది, కానీ బాగా నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఇంకొకటి ఉంది. సార్, దీన్ని చూస్తుంటే మాకు బ్లడ్ శాంపుల్ అన్ని ఒకేలా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పావు. ఈ గాయాన్ని గనక పిరానా చేసుండుంటే ఈ బ్లడ్ శాంపిల్స్ కూడా పిరానా కండతో పాటు బ్లడ్ శాంపిల్స్ కూడా దొరుకుండేవి. కానీ మనకి అలాంటివేమీ ఇందులో కనబడడం లేదు. అదే షాకింగ్ గా ఉంది. అవును సార్, ఇది కాస్త విచిత్రంగా ఉంది. అలాంటి చేప ఎక్కడ ఉంది? దాడి చేస్తోంది, కానీ డిఎన్ఏని కనిపెట్టలేకపోతున్నాం. ప్రపంచంలోనే ఇలాంటి చేప ఎక్కడా లేదు. కొరికిన తర్వాత డిఎన్ఏని తీసుకుని పోయేలాగా ఇందులో ఏదో ఉంది. మీకు నీళ్ళల్లోంచి ఈ రెండు విషయాలు దొరికాయి. దీన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. ఇది చేప పనిలా లేదు, ఏదో మనిషి పనిలాగానే ఉంది. సార్, ఒక వ్యక్తి పిరానా చేపలాగా వేషం ఇస్తున్నారా? అది కూడా నీళ్ళ లోపల. ఫ్రెడీ, వీటన్నిటినీ ఒక మనిషే నీళ్ళలోకి తీసుకొని వెళ్ళగలడు. ఒక చేప తీసుకెళ్ళలేదు కదా. అవును సార్, ఆ నీళ్ళలో వచ్చిన సుడిగాలి అది కూడా మనిషే క్రియేట్ చేశారు. సార్, ఒకవేళ ఆ నీళ్ళ సుడిగాలి వచ్చిన దానికి కారణం ఆ నీళ్ళ లోపల ఉన్న వస్తువులు, బాక్సులు మనకి తెలియకూడదు అన్నందుకోసమా? ఏదో జరుగుతుంది ఈ రెండు చెరువులకి మధ్యలో. ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మన కంటికి కనిపించట్లేదు. ఇదేంటో మనకి తెలియకూడదనే పిరానా అని చెప్పి మనల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు.
మనం కూడా ఇవన్నీ పిరానా చేప పనులే అని అనుకున్నాము. CKG 90 KATH 62 ఇది ఎక్కడి నుంచి వచ్చిన కొరియర్, ఏ కంపెనీ డెలివరీ చేసిన కొరియర్, ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం ఈ పార్సల్ వచ్చింది? సార్ నా పేరు నికేత్, నేనే ఇక్కడ చీఫ్ ఆఫీసర్ని. ఓకే నిఖిల్ సార్, మీరు నాకు కాస్త హెల్ప్ చేయండి. ఈ రిసిప్ట్ లో ఉన్న షిప్పింగ్ కోడ్స్ ఉన్నాయి కదా, దీన్ని చూస్తే మీకు తెలుస్తుందా ఎక్కడ పికప్ చేశారో ఎక్కడ డ్రాప్ చేశారని? తప్పకుండా సార్. CKG 890 సార్, ఇది నార్త్ సైడ్ వచ్చే ఈక్వేటర్ సార్. వరుణ్, మన రికార్డ్ నోట్లో ఒకసారి చూడండి. సార్. సార్ ఈ మూడింటి మీద ఏంటి మూడింటి మీద? సార్ ఈ మూడింటి మీద రెడ్ మార్క్ వేసింది సార్. రెడ్ మార్కా? అవును సార్. సార్ మేము ఈ రెడ్ మార్క్ ఎందుకు వేస్తామంటే పార్సిల్ మిస్ అయితే అందుకు వేస్తాం. ఏంటి పార్సల్ మిస్ అయితే రెడ్ మార్క్ వేస్తారా? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ 3 వస్తువులు మిస్ అయ్యాయనా? CKJ 890, CKJ 891, CKJ 892 ఈ 3 పార్సల్ ముంబై రీచ్ అవడానికి ముందే కనబడకుండా పోయాయి. ఆ 3 పార్సల్ సెండ్ ఆఫ్ అడ్రస్ ఏంటో చెప్పు. సార్ మహారాద్వీప్ నుంచి. మహారద్వీప? ఎస్ సార్. ఈ పార్సల్ని ఎవరికి పంపారు? సార్ రూషాలి అనే పేరు మీద సార్. రాజ్పుట్ నగర్లో బీచ్ హౌస్ అంట సార్. రూషాలి, రాజ్పుత్ నగర్. సార్ ఏం కావాలి సార్? మేము CID. CIDయా? అవును CID. మేము రుషాలిని చూద్దామని వచ్చాం. ఎవరు వీళ్ళు? మేడం ఎవరో CID అని అంటున్నారు. రుషాలి మేడంని చూడాలంటున్నారు. CIDయా? నమస్తే సార్, నేను నటాషా. రుషాలి నా చెల్లెలు. విషయం ఏంటి సార్? మేము రుషాలిని కలవాలి. మమ్మీ ఎవరొచ్చారు? టీనా నువ్వా? ACP సార్ మీరా? ఇలా చూడు టీనా, మేము రుషాలిని కలుద్దామని వచ్చాం. సార్ ఆవిడ నా చిన్నమ్మ. రుషాలి మీ అత్త? ఏమైంది? మీరంతా ఎవరు? సార్ ఈయన మా నాన్న ఈయన CID ఆఫీసర్. CID మా ఇంట్లో? సార్ నా డ్రైవింగ్ క్లాసెస్కి టైం అయ్యింది, నేను బయలుదేరినా? ఓకే బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ మా బాయ్. ఇలా చూడండి, మేము రుషాలిని చూద్దామని వచ్చాం. ఆమె దగ్గర చిన్న విషయం అడగాలి. కొంచెం రుషాలిని పిలవగలరా? రుషాలినా? మీరు నాతో రండి సార్. రండి. లోపలికి రండి. ఈవిడే రుషాలి? అవును సార్, తనే నా చెల్లెలు రుషాలి. ఏమైంది ఇవిడికి? సార్ ఒక వారం ముందు ఓ సమస్య వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల తనకి స్ట్రోక్ వచ్చింది సార్. అప్పటి నుంచి ఇలాగే ఉంది. అందువల్ల అటాక్ అయిందా? అవును సార్. ఆఫీసర్ ఇప్పుడైనా చెప్పండి, మీరు రుషాలితో ఏం మాట్లాడాలి? సరే అది నేను చెప్తాను. ఇదొక పిరానా చేప మర్డర్ కేస్. ఈ మర్డర్ కి రుషాలికి ఏదో సంబంధం ఉంది, అలాగని మేము అనుమానిస్తున్నాం. కానీ సార్ రుషాలికి దీనికి ఏ సంబంధం ఉంటుంది? సచిన్, ఆ కొరియర్ లిస్ట్ తీసివు. దీన్ని చూడండి. మహారాద్వీప్లో నుండి రుషాలి 3 బాక్సెస్ కొరియర్ చేసిందా? ఇలా చూడండి, ఈ 3 ఐటమ్స్, వీటి గురించి మీకు ఏమైనా తెలుసా? సార్ కానీ మాకు ఇప్పటి వరకు అలాంటి పార్సల్ ఏది రాలేదు. తెలుసు, ఇవి 2 కాపీలే ఉన్నాయి. అందులో ఒక కాపీ నా దగ్గరే ఉంది. చెరువు లోపల బాక్సెసా? ఆ బాక్సెస్ అన్ని మా దగ్గరే ఉన్నాయి. అందులో ఒకటి మేము ఓపెన్ చేసాం, దాని ద్వారానే రుషాలిని రీచ్ అయ్యాం. సార్ ఆ బాక్సెస్ లో ఏముంది? 3వ బాక్సులో ఏముందో అది కనిపెట్టడానికే మేమందరం బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఆ 3వ బాక్స్ ఎక్కడ ఉంది? నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నేను ఇప్పుడు మీ ఇంటిని సర్చ్ చేసి తీరాలి. అవును సర్చ్. సచిన్, ఫ్రెడే, ఇంటిని మొత్తం బాగా చెక్ చేయండి. సార్ మీకు రుషాలిపై ఎలా అనుమానం వస్తుంది? తను అసలు నడవలేకపోతుంది. ఇలా చూడండి మేడం, రుషాలికి ఈ విధంగా 1 వారానికి ముందే జరిగింది. కానీ మేము చెక్ చేసామే, ఆ బాక్స్ హిస్టరీ అది అంతకు ముందు నుంచే ఉంది.
సార్ బయట ఉన్న రూమ్లో ఏమీ లేదు. ఏం లేదా? ఇలా చూడు, ఈ బుక్లో ఏముందంటే ముంబైలో ఉన్న అన్ని చెరువులు ఇంకా లేక్స్ అన్నీ కూడా సముద్రంలో ఎలా కలుస్తున్నాయో రాసుంది. ఈ బుక్ మనకి ఖచ్చితంగా కావాలి. ఈ బుక్ని తీసుకెళ్దాం. సార్ ఆ, ఏ రూమ్లో కూడా మనకి 3వ బాక్స్ దొరకలేదు. ఎక్కడా దొరకలేదా? లేదు. కానీ సార్ మనకు ఒక బుక్ దొరికింది. ఇది మనకి యూజ్ అవుతుంది. మేడం, ఈ బుక్ని మేము ఒక ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నాం. తీసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, అనవసరంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. దిగులు పడకండి, రుషాలి త్వరలోనే కోలుకుంటుంది. ఏంటి, మేము పంపించిన పార్సల్ ఇంతవరకు రీచ్ అవ్వలేదా? దానికి అవకాశమే లేదు. ఆ విషయం మీరే చెప్పాలి. ఏ రుషాలికైతే మీరు పార్సల్ పంపించారో ఆవిడకి ఇంకా చేరుకోలేదు. మీ రికార్డ్ని చెక్ చేయండి, వెళ్ళండి. ఆ పార్సల్ని ఎవరు పంపించారో నాకు చెప్పండి. ఒక నిమిషం సార్. బ్రదర్, కాస్త ఆ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసి చెప్పాలకి. ఆర్డర్ నెంబర్ CKJ 8908918992. సార్ 9th Feb 2014లో ఈ పార్సల్ సెండ్ చేశారు. సెండ్ చేసిన వాళ్ళ పేరు ఏదో మార్కో. మార్కోనా? సార్, ఈ మార్కో అనే వ్యక్తి అప్పుడప్పుడు ఇక్కడ నుంచి పార్సల్ పంపించేవాడు సార్. సరే, ఆయన ఏం పంపించారో చెక్ చేసి చూడండి. సార్ ఏం పంపించారో రికార్డులో ఏది లేదు. ఏంటయ్యా, ఎవరేం పంపిస్తున్నారో చెక్ చేయరా మీరు? స్కాన్ చేయకుండా ఇష్టానికి పంపించేయడమేనా? యాక్చువల్లీ సార్, దాంట్లో ఏం వస్తువు ఉందో అని సెక్యూరిటీ చెక్ అంతా రాజేందర్ సారే చేసేవారు. సో ఆయన్ని అడగాలి. అవును సార్, రాజేంద్రన్ సార్కి మార్కోని బాగా తెలుసు, అందుకనే చెక్ చేసి ఉండరు. వెంటనే ఆయన్ని పిలవండి. సార్, ఆయన ఒక వారంగా లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉన్నారా? అవును సార్, ఫోన్ కూడా తీయట్లేదు. సార్, ఖచ్చితంగా రాజేంద్ర ఏదో చేసి పారిపోయాడు సార్. నేను అదే అనుకుంటున్నా. ఆయన ఇంటికెళ్ళి చూసారా? చూసాను సార్, ఇల్లు లాక్ చేసి ఉంది. ఖచ్చితంగా ఆయన బయటికి వెళ్ళి ఉంటాడు సార్. ఆ మార్కో అడ్రస్ ఇవ్వండి నాకు. సారీ సార్, మా రికార్డ్స్లో అడ్రస్ లేదు. అడ్రస్ లేకుండా ఎలా వెళ్ళి చూసారయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదిగో CCTV కెమెరా ఉందే, అది పనిచేస్తుందా? వర్క్ అవుతుంది సార్. నేను వెంటనే ఫుటేజ్ చూడాలి. సార్, ఇతనే. వీళ్ళలో ఎవరు మార్కో? సార్, ఇతను ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నట్టు చూడండి, అతనే సార్ మార్కో అంటే. మెడలో బ్యాగ్ తగిలించుకున్నాడే అతనా? అవును సార్. ఒకసారి పాస్ చేయి, ఆ బ్యాగ్ని జూమ్ చేయి, ఏముందో చూద్దాం. టార్చ్ లైట్ ఉంది. టార్చ్ మాత్రమే కాదు, హెల్మెట్ కూడా ఉంది. ఓ, ఇతను మైండ్లో పనిచేస్తున్నాడా ఏంటి? మైండ్ వర్కరా సార్? మైండ్ వర్కర్సే. దగ్గరలో ఎక్కడైనా మైనింగ్ వర్క్ జరుగుతుందా? అవును సార్, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మైనింగ్ వర్క్ జరుగుతుంది అక్కడ. గోల్డ్ మైనింగా? సరే సరే, మీకు వేరేదైనా తెలిస్తే వెంటనే తెలియజేయండి. సరే, థ్యాంక్ యూ సార్. సార్, ఈ మార్కో ఏదో గోల్డ్ మైన్లో పనిచేస్తున్నారు. అలాగా? సార్, ఒకవేళ వాడు రుషాలికి ఈ బాక్సెస్లో బంగారాన్ని పంపిస్తున్నాడో? ఆ విషయం రుషాలియే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆమె చెప్పే పరిస్థితులు లేదే. ఆ బాక్స్ లో ఏముంది అనేది మనం ముందు కనిపెట్టాలి. సార్, రుషాలికి ఈ విషయంలో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఆమెకి ప్రశ్న ఏర్పడింది సలోరా చెరువులో. ఇది సాధారణంగా జరగదు సార్. అవును సార్, ఈ విషయాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళే మనకి చెప్పాలి. ఆ బాక్స్ గురించి ఏమీ తెలియదని ఆ ఇంట్లో వాళ్ళు చెప్పేశారు కదా. కానీ ఇందులో సంబంధం లేని క్యారెక్టర్ టీనా ఎలా వచ్చింది? అదే ఆ డైవర్. అది రుషాలికి అక్క కూతురు. రుషాలికి ఆ రోజే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ వీళ్ళిద్దరికీ ఇంతకు ముందే పగ ఉండుంటుందా? ఈ రెండు నాన్ సింక్ లోనే వెళ్తున్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఏదో సమస్య దాక్కోనుంది. సార్, మనకు కావాలంటే టీనాని పిలిచి ఎంక్వైరీ చేద్దామా? చేద్దాం, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చేద్దాం. ఆ కొరియర్ కంపెనీ వాడు చెప్పాడు రుషాలికి 3 బాక్సులు పంపాను అని. దట్ మీన్స్ 3, కానీ మనకు దొరికింది 2. మరి ఆ 3వ బాక్స్ ఎక్కడికి పోయింది? 3వ బాక్స్ ఎక్కడా? సార్, ఒకవేళ బ్లూ క్రీక్ ఇంకా సలోరా చెరువు లాగా ఏదైనా 3వ చెరువులో దాచుంటారో? చాలా సరిగ్గా చెప్పావు ఫ్రెడీ. 3వ దాన్ని ఏదో ఒక చెరువులోనే దాచిపెట్టారు. కానీ అది ఏ చెరువు? దాన్ని చూపించబోయేదే ఈ బుక్. మనం మళ్ళీ వెళ్ళి రుషాలి ఇంటిని చూద్దాం, అప్పుడు ఇది దొరుకుద్ది. ఈ మార్కుల్ని చూడండి. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అవును సార్, ఇది ఏదో పాత పుస్తకం నుండి తీసినట్టు అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా పాత పుస్తకంలో కట్ చేసే దీంట్లో అంటించుంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న డేట్ ఉంది కదా. చూడండి, ఇది చాలా పాత డేటు. సో ఇందులోనే ఏదో ఒకటి దక్కునుంది. 1902. 1902 ఏమైంటుంది?
1902 అవునా? పరముని హత్య చేసిన రోజు ఫిబ్రవరి 20వ తారీఖు ఫిబ్రవరి. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తా. ఎగ్జాక్ట్గా దానిలాగానే దీన్ని పేస్ట్ చేశారు. ఇందులో ఉన్న నెంబర్ ఏంటంటే 2102 అంటే 21 ఫిబ్రవరి. కానీ సార్ సుమిత్ చనిపోయింది 20 ఫిబ్రవరి. కానీ ఈ పుస్తకాన్ని బట్టి చూస్తే వాళ్ళు 19 లేదా 21లో చావాలా? లేదు నిఖిల్, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. 19, 20 ఇవి రెండు కూడా వాళ్ళు హత్య చేసిన రోజు కాదు. ఇందులో వేసిన డేట్స్ వాళ్ళు నీళ్లలో పడేసిన బాక్స్ ని బయటికి తీసే రోజు. అంటే సార్ ఈ పుస్తకంలో ఇంకొక సమస్య కూడా ఉంది అంటారా? దీని ద్వారా ఆ 3వ పార్సల్ ఎక్కడ ఏం చెరువులో ఉంటుందని తెలుస్తుందా? ఖచ్చితంగా దొరుకుద్ది. ఇలా చూడు ఫ్రెడీ, ఆ 3వ బాక్స్ ఇక్కడే ఉంది, లేక్ పీపీలో. దాని నెంబరు ఇదిగో ఇక్కడ ఉంది, 0203. 0203 అంటే 2nd మార్చ్. సరిగ్గా చెప్పావు. మార్చి 2వ తారీఖు అదే వాళ్ళ డేట్. అది కూడా పీపీ చెరువులో. సో ఇక్కడే ఆ 3వ బాక్స్ ఉంది. ఇంకా సరిగ్గా 12 hours లో మనం పీపీ చెరువు దగ్గర ఉండాలి. చెప్పు ఏంటి? 15 సంవత్సరాలు పాతదా? సరే, ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది సార్? సోలంకి ఏం చెప్తున్నాడంటే మనకు దొరికిన ఎముకల గూడు వాడు టెస్ట్ చేశాడు, అది 15 సంవత్సరాల పాతదంట. ఎవరో కావాలనే 15 ఏళ్లు పాతదైన ఎముకల గూడును తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేశారు, కన్ఫ్యూజ్ చేయడానికి. మనం త్వరగా కనిపెట్టాలి. ఈ కథకి విల్లన్ ఎవరో ఖచ్చితంగా కనిపెట్టాలి. పిరోనా పేరు చెప్పి ఆట ఆడుతున్నావా? అన్నా, నా చేప వ్యాపారానికి ఏదైనా చేయండి. మీ వ్యాపారం బాగా జరుగుతుంది, అందుకే నా దగ్గర ఎవరూ రావట్లేదు. రే మంగు, నేను చేపలు ఎప్పుడూ అమ్ముతూనే ఉన్నాను కదరా. నా వ్యాపారం బాగానే సాగుతుంది కదా. ఈ రోజు కాకపోతే రేపు. నీకు కూడా బాగానే తెలుసు కదా మన వ్యాపారం బాగానే సాగుతుంది. నువ్వు కొంచెం ఇంట్రెస్ట్గా పనిచేయి. ఇది ఏదైనా చెప్పాలన్నయ్య, మీరు నన్ను గమనించండి చాలు. హలో హలో సార్. టుపూర్. నేనే టుపూర్ సార్. టుపూర్. ఆల్ దిస్ మై ఫిష్ సార్. టెల్ మీ వాట్ డూ యూ వాంట్. ఇవి అన్నీ నా చేపలే సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. వి వాంట్ పిరానా. పిరానా చేప గురించి నీకు తెలుసా? అయ్యి సార్, మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. నాకు పిరానా చేప కావాలి, ఇంకా దాని పాత ఎముక కూడా కావాలి. దొరుకుతాయి సార్, అన్నీ దొరుకుతాయి సార్. కొద్ది రోజుల క్రితం కూడా పిరానా చేపల ఎముకల్ని వేల సంఖ్యలో అమ్మానంటే నమ్మండి సార్. 1000? ఎస్. ఎవరికి ఇచ్చావు అది? హూ ఇస్ దట్ మ్యాన్? అదంతా మీకెందుకు సార్, మీకు ఎంత కావాలో చెప్పండి. ఓ సరే చెప్పు, పిరానా చేప ఎక్కడ ఉంది? ఇట్రండి సార్, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇవే సార్. ఇదిగో ఇక్కడ ఉంది కదా కపాలం, దాన్ని కూడా తీసుకెళ్లారు సార్. ఓ అలాగా. సచిన్, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వీటిని ఎవరికమ్మావో చెప్పు. సార్ మీరేంటి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? తెలుగు మాత్రమే కాదు తమ్ముడు, నీలాంటి దొంగ రాస్కెల్స్ని పట్టుకోవడానికి 1000 వేషాలు వేస్తారు ఈ సిఐడి. అర్థమైందా? సిఐడినా? అవును, సిఐడి. ఇప్పుడు చెప్పరా, ఎవరు దీని డీలర్? 1000 పిరానా చేపల ఎముకలు కొన్నవాడు ఎవడు రావడు? చెప్పు, త్వరగా చెప్పరా. సార్ తను సైంటిస్టు, దీని గురించి ప్రయోగం చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నారు సార్. సైంటిస్టా? అవును సార్. చూడ్డానికి ఎలా ఉన్నాడు? చూడడానికి మనుషుల్లాగే ఉన్నారు సార్. మనిషి ఎలా ఉన్నాడో అని అడిగాను, చెప్పు. సార్ తన కళ్ళజోడు పెట్టుకుని పొట్టిగా ఉన్నాడు, తల మీద ఒక టోపీ కూడా ఉంది సార్. ఇంకా మొహమేమో రౌండ్గా. కొద్దిగా పొట్టిగా రౌండ్ ఫేసా? ఫ్రెడీ, ఆ ఫోటో చూపించు. జాగ్రత్తగా చూడు. వీడా అతను? అవును సార్, వీడే. మార్కో. అయితే మార్కోనే ఈ చేపల గురించి ఆరా తీస్తున్నాడన్నమాట. అంటే వాడు బంగారు స్వరంగంలో ఏం పని చేస్తున్నాడు? గోల్డ్ మైనింగ్ లో. మార్కో, వెళ్ళండి, త్వరగా పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టండి. త్వరగా తీసుకెళ్ళండి. మిస్టర్ సంపత్ మీరేనా? అవును, చెప్పండి. మేము సిఐడి, మీతో కొంచెం మాట్లాడాలి. సిఐడి నాతో మాట్లాడడం ఏంటి? అవును, మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన పేరు కూడా మార్కో. ఏ మార్కో?
అబ్బో ఏంటి మార్క్ అంటే ఎవరో మీకు తెలీదా? పోయిన నెల కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చాడు కదా. అలా అంతా నాకు ఎవరు తెలియదు సార్. మరేం పర్వాలేదు, మీరు సిఐడి ఆఫీస్కి వస్తే అన్నీ గుర్తుకొస్తాయి. పంకజ్ సార్ని తీసుకురా. లేదు నేను చెప్పేస్తాను సార్. ఆ మార్కు నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు సార్. దానికి బదులుగా గోల్డ్ కావాలని అడిగాడు. వాడు బంగారం కొనుక్కొని ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు సార్. నాకు తెలీదా? నిజం చెప్పు సార్. ఒట్టేసి చెప్తున్నా సార్, నాకు తెలీదు. ఆ మార్కో నంబర్ లేదంటే అడ్రస్ ఏమైనా ఉన్నాయా? సార్ నాకు అసలు ఏం తెలియదు సార్. వాడు స్టేట్ మరీన్లో పనిచేస్తాడని తెలుసు అంతే. అది కూడా ముంబైలో అంతే. స్టేట్ మరీనస్ సెంటర్ ముంబై. సరే, నేను నమ్మలేకపోతున్నాను. మార్కో లాంటి ఫేమస్ అయిన సైంటిస్ట్ ఇలా తప్పు చేస్తారా? ఈ విషయం తెలిసాక నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడు తప్పు చేశాడు. బంగారాన్ని దొంగిలించడంలో వాడికి సంబంధం ఉంది. తన గురించి ఇంకేమైనా తెలుసా? లేదు సార్, కానీ అతను మహారాజ్ ద్వీపులంది రిటర్న్ వచ్చిన తర్వాత పనిని వదిలేశారు. ఫోను తీయట్లేదు, ఇంట్లోనూ లేదు. సార్, ఈ మార్కోని ఎక్కడైనా వెతకాలి. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ విషయంలో మార్కో అసిస్టెంట్ మీకు సహాయం చేయొచ్చు. వాడిని పిలువు. అలాగే సార్. ఇదిగా వస్తుంది. టీనా, ఇలా రా. సిఐడి. టీనా మేడం, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీకు సిఐడికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడికి వచ్చేస్తున్నారు. అద్భుతం సార్. టీనా మేడం ఒక డైవర్ కూడా, రుషాలి అక్క కూతురు, ఇంకా మార్కోకి అసిస్టెంట్ కూడా. ఈ అన్ని కాంబో కోసం ఈమెకి మెడల్ ఇవ్వాలి సార్. బంగారపు మెడల్ ఇవ్వండి. ఎందుకంటే మార్కో మేడము కలిసి బంగారాన్ని దొంగిలిస్తున్నారు. బంగారాన్ని దొంగిలిస్తున్నామా? ఆగాగాగు, ఇలా రా. పరిగెత్తకూడదు. ఇప్పుడు నీ ఆట ముగిసింది, అర్థమైందా? మార్కో ఎక్కడా? సార్, నిజంగా చెప్తున్నాను, నాకేమీ తెలీదు. మీరెప్పటి నుంచి పనిచేస్తున్నారు? సార్, నేను డిగ్రీ పూర్తి చేసి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను అంతే. వాళ్ళు ఏం పని చెప్తారో అదే చేస్తున్నాను సార్. ఈ గోల్డ్ స్మగ్లింగ్ గురించి నాకేమీ తెలీదు. అలాగా? వాడు ఎలాంటి పని మీకు అప్పగిస్తాడు? సార్, నా పని వచ్చి ఆ నదిలో దొరికిన బాక్స్ ని ఓనర్ కి ఇవ్వాలి అంతే, ఇంకేమీ తెలీదు. అలా అంటే ఈ పిరాణా కథలు? సార్, ఇలాంటి పిరాణా చేపలు ఉందని తెలిస్తే నదిలోకి ఎవరు దిగరు కదా సార్. అప్పుడు గోల్డ్ సేఫ్టీగా ఉంటుంది, అందుకని. అయితే సిఐడి వాళ్ళకి మీపై అనుమానం వచ్చిందని మీరు కనిపెట్టేశారు కదా. మమ్మల్ని మోసం చేయడానికి బుర్ర కథని సృష్టించారు. సరే, ఇప్పుడు చెప్పండి, తర్వాత పార్సల్ని ఎప్పుడు తీసుకుంటారు? ఏ పార్సిల్ సార్? నాకు తెలియట్లేదు. ఆ పిప్పి జిల్ పార్సల్. పిప్పి జిల్ పార్సిలా? సార్, అయితే మీకు అన్ని విషయాలు తెలిసిపోయాయా? ఆ పార్సల్ ఎప్పుడు వస్తుందో చెప్పు. సార్, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి. సాయంత్రం 5 గంటలకి? సచిన్, పంకజ్, త్వరగా రండి. త్వరగా దిగండి. జాగ్రత్త, చూసుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి. మీరిద్దరూ తిరగండి, బోర్లా పడుకోండి. పరిగెత్తాలని ట్రై చేశారో కాల్చి పారేస్తాను. మార్కో బాబు, నీ ఆట అయిపోయింది. బంగారం ఇప్పుడు మా చేతిలో. సార్, పెట్టెలో బంగారం ఉంది సార్. సార్, ఆ పిరానా ఒక రోబోటు బ్యాటరీ ద్వారా రన్ అవుతుంది. అలాగా సార్, అలాగే నీటి లోపల కెమెరాని కూడా పెట్టారు. గోల్డ్ని సేఫ్గా ఉంచడానికి పిరాణా కబుర్లు చెబుతూ ఉన్నావా? అండర్ వాటర్ కెమెరా. ఏం జరిగిందో చెప్పు.
బంగారాన్ని ఎవరు దొంగిలించకూడదని పిరానా కథ చెప్పి భయపెట్టాను సార్. దానికోసమే కెమెరా పెట్టాం. దాన్ని లెక్క చేయకుండా బంగారం దగ్గరికి ఎవరన్నా వెళ్తే వెంటనే ఆ రోబో చేపని కదిలిస్తారు, అంతేగా? అవును, దాన్ని 2 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు. అయ్య బాబోయ్, మీ స్వార్థం కోసం 2 అమాయకుల్ని అనవసరంగా చంపారు. అందులోనూ మా ఆఫీసర్స్ నిఖిల్ కి విద్యుత్ కి దెబ్బలు తగిలాయి. ఈ గోల్డ్ ప్రాజెక్ట్ ని యాక్టివ్ చేసే ప్లాన్ ఇది దాయాలని సెక్యూరిటీ కంపెనీ మీద బ్లేమ్ కూడా చేశారు. ఇవన్నీ చేయడానికే బంగారాన్ని ఇక్కడ సేఫ్ గా దాచి ఉంచారన్నమాట. ఈ ప్లాన్ కి నువ్వే హెడ్డా లేదా నీకు పైన ఇంకెవరైనా ఉన్నారా? నువ్వే చెప్పు, ఎందుకంటే ఈ పని నువ్వు ఒక్కడివే చేయలేవురా. చెప్పు, ఎవరది? త్వరగా 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 రండి, టైం చాలా తక్కువగా ఉంది. మార్కో, ఎందుకు ఈ బాక్స్ని ఇక్కడ తీసుకొచ్చావు? మార్కో, నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఈ బాక్సెస్ ఈ సమయం కస్టమర్స్ దగ్గర ఉండాలి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? సార్, మేము బయ్యర్ దగ్గరికే వెళ్ళాం, కానీ అది రిటర్న్ అయ్యింది. రిటర్న్ వచ్చిందంటే నడిచి వచ్చిందా? నడిచి రాలా, మేము లాక్కొచ్చాం. సిఐడి. రీనా, నువ్వు? మార్కో, నువ్వు నాకు ఇంత పెద్ద ద్రోహం చేసావా? ద్రోహం వాళ్ళు చేయలేదు, మీరే ద్రోహం చేశారు నాన్న. బంగారు దొంగతనంలో నన్ను ఇరికించారు నాన్న. రీనా, నువ్వు? నేనేమి అడగాలనుకోవట్లేదు, కానీ రుషాలి చిన్నమ్మ ఆవిడ ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే. అవును, నేనే కారణం. రుషాలి పరిస్థితికి కారణం కూడా నేనే. నేను గొప్ప వ్యక్తి అవ్వాలనుకున్నాను, డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఈ దారి నాకు సరి అనిపించింది, అందుకే ఇది సెలెక్ట్ చేశాను. వాట్ ఎ స్పీచ్. డబ్బు ఆశతో నీ కన్న కూతురికే ద్రోహం చేశావు కదా. కూతురా? కన్న కూతురా? టీనా నాకు కన్న కూతురు కాదు. అరే, ఈమె నేను పెంపిన కూతురు. పెంపుడు కూతురా? అయితే మాత్రం ఏంటి, తను నీ కూతురే కదా. మా విషయంలో తలదింపి సిఐడి చేసిన పని సరికాదు. నేను చేసిన అన్ని ప్లాన్ని మీరు నాశనం చేశారు కదా. ఏం చూస్తున్నారు? అందరినీ చంపేయండి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర నీ ఆటలు చూపిస్తావు? నీ కూతుర్నే కాలుస్తున్నావా? ఏంట్రా నువ్వు పెద్ద పుడింగా? చూస్తావా? ఒక్క దెబ్బ కొట్టడానికి చచ్చిపోతావు. నేను ఈ అన్ని విషయాన్ని డబ్బు కోసమే చేశాను సార్. కానీ నా భార్య చెల్లి రిషాలి అన్ని డబ్బుని తనే తీసుకుంది సార్. నేను సంపాదించిన అన్ని డబ్బుని తనే తీసుకుంది సార్. నువ్వు తన్ని చంపాలని చూసావు, కానీ చంపలేక స్ట్రోక్ వచ్చేలా చేసి పడుకోబెట్టావు. అందువల్ల నీ బిజినెస్ క్లియర్. ఎందుకంటే ఈ పరిస్థితిలో తను మాట్లాడలేదు కదా, అందువల్ల అంతా క్లియర్ కదా. మార్కోని కలిసిన తరువాతే నా మనసులో ఈ ప్లాన్ వచ్చింది సార్. ఎందుకంటే మార్కో ఒక సైంటిస్ట్. ఈ విషయాన్ని నేను యూజ్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకనే నేను బంగారాన్ని చెరువులో దాచాను. ఎంత తెలివిగా పనిచేసావు కదా. అందులో పిరానా చేప ఉందని ఒక కథని సృష్టించి దాని ద్వారా ప్రజల్ని భయపెడుతూ ఉంచావు కదా. చాలా ప్రశాంతంగా మా వ్యాపారం జరుగుతూ ఉంది సార్. నేను అన్ని పార్సల్ని రుషాలి పేరులోనే బుక్ చేస్తాను. ఎందుకంటే పోలీస్ వల్ల ఏదైనా సమస్య వస్తే అప్పుడు నన్ను కాకుండా రుషాలిని అనుమానిస్తారు అనుకున్నాను. ఇంకేంటి ఆలోచించేది? సిఐడి నీ ప్లాన్ని నిన్ను చెత్త కింద తొక్కి పాడేసిందిగా. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే జైలుకి వెళ్ళి పిరానా భజన్ చేయి.